హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నో కాపీరైట్ మ్యూజిక్ అంటే ఏంటి, ఎన్సిఎస్లోంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్ పెట్టుకోవచ్చా, ఇవన్నీ అయితే మీకు క్లియర్ చెప్తాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీ నోటిఫికేషన్ వస్తాయి అనమాట. అదే వీడియో స్టార్ట్ చేద్దాం. నో కాపీరైట్ మ్యూజిక్ కోసం తెలుసుకుందాం. నో కాపీరైట్ మ్యూజిక్ అంటే ఏంటంటే, యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి మ్యూజిక్కి కాపీ క్లెయిమ్ పడుతుంది అనమాట. అంటే ఏంటి, వేరే వాళ్ళ మ్యూజిక్ మన వీడియోలో పెట్టుకుంటే దానికి కాపీ స్ట్రైక్ పడవచ్చు, లేదా కాపీ క్లెయిమ్ పడవచ్చు అనమాట. సో కాపీ క్లెయిమ్ పడుతుంది అనమాట. కాపీ క్లెయిమ్ పడితే ఏమవుతుందంటే, మీరు పెట్టిన వీడియోకి వచ్చిన మనీ అంతా ఎవరైతే మ్యూజిక్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. అదే వేరే వాళ్ళ మ్యూజిక్ వాడడం వల్ల. సో అలా వాడకుండా యూట్యూబ్లో నో కాపీరైట్ మ్యూజిక్స్ అని కొన్ని మ్యూజిక్స్ అన్నది యూట్యూబ్ ప్రొవైడ్ చేసిందనమాట. అయితే యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన మ్యూజిక్స్ ఏంటంటే ఒక నార్మల్గా ఉంటాయి. కానీ అలా కాకుండా యూట్యూబ్లో ఎన్సిఎస్ అని ఒక సపరేట్ ఒక ఛానల్ ఒకటి ఉందన్నమాట. ఆ ఛానల్లో చాలా మ్యూజిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అవి డౌన్లోడ్ చేసుకుని చాలామంది వాడుతూ ఉంటారు. అలా వాడినప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, అలా కాకుండా అంటే వాళ్ళు వాడినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇది పెట్టాలన్నమాట. ఎన్సిఎస్ నుంచి డౌన్లోడ్ చేసాము పలానా మ్యూజిక్ అని పెట్టాలన్నమాట. వాళ్ళ కోసం మనం డిస్క్రిప్షన్లో రాయలేకపోతే కంపల్సరీ మనకి స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట, కంపల్సరీ. సో ఇలాగైనప్పుడు చాలామంది ఏంటంటే, అలా కాకుండా 100% నో కాపీరైట్ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. సో నో కాపీరైట్ 100% ఎక్కడ దొరుకుతాయంటే, మన యూట్యూబ్ లైబ్రరీలో దొరుకుతుంది. యూట్యూబ్ లైబ్రరీ అంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ వాచ్ చేయండి. ఫస్ట్ నో కాపీరైట్ మ్యూజిక్స్ యూట్యూబ్ లైబ్రరీ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. కానీ చాలామంది అయితే కొన్ని మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ వల్ల కాపీ క్లెయిమ్ పడుతుంది మీకు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారో అది చూపిస్తా చూడండి. ఫస్ట్ ఛానల్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో యూట్యూబ్ మ్యూజిక్ అని ఉంటుంది చూడండి. ఆ యూట్యూబ్ మ్యూజిక్ క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి ఇలా వస్తుంది అనమాట. మ్యూజిక్ అంటే యూట్యూబ్లో మ్యూజిక్ కదా, ఫ్రీ కదా అనుకుంటారు. యాక్చువల్లీ మీరు క్లిక్ చేసిన యూట్యూబ్ మ్యూజిక్. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ వేరా, యూట్యూబ్ మ్యూజిక్ వేరా, గుర్తుపెట్టుకోండి. ఈ మ్యూజిక్లో తెలుగు కానీ హిందీ కానీ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మూవీ సాంగ్స్ వస్తాయి. అవి పెట్టేసుకుంటున్నారు. అవి పెడితే కాపీ క్లెయిమ్ పడుతుంది. యాక్చువల్లీ మ్యూజిక్ అనమాట, అంటే మామూలు మ్యూజిక్ ఇది యూట్యూబ్ మ్యూజిక్. కానీ మనకు కావాల్సింది అంటే నో కాపీరైట్ మ్యూజిక్. అంటే యూట్యూబ్లో మ్యూజిక్ కాకుండా యూట్యూబ్లో ఆడియో లైబ్రరీ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవి చేసి పెట్టుకుంటున్నారు. ఇవి కాదు, మనం చేయాల్సింది యూట్యూబ్లో ఆడియో లైబ్రరీకి వెళ్ళి ఆ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుంటే అది నో కాపీరైట్ పడుతుంది అనమాట. అంటే నో కాపీరైట్ అంటే కాపీరైట్ పడకుండా ఉంటుంది అనమాట. సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి. అది క్లిక్ చేస్తున్నారు యూట్యూబ్ మ్యూజిక్ అని. అది కాదు చేయాల్సింది మనం. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేసి, అంటే వైటీ స్టూడియో అది క్లిక్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్లో కింద ఉందో చూడండి ఆడియో లైబ్రరీ, అది క్లిక్ చేయాలి. ఇది నో కాపీరైట్ మ్యూజిక్స్ అనమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చాలా మ్యూజిక్స్ వస్తాయి. ఇవన్నీ కొన్నే బాగుంటాయి. అంటే ఒక 1 lakh ఉన్నాయనుకో, దాంట్లో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు అనమాట. సో దీంట్లో బాగున్నాయి మనం సెర్చ్ చేసుకోవాలి. ఎలా అంటే కొన్ని బాగున్న నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఏంటో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఒకటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. బీట్ యువర్ అని ఒక మ్యూజిక్ ఉంటుంది. అది కామన్గా అందరూ యూజ్ చేస్తారు. సో సెర్చ్లో బీట్ యువర్ అని క్లిక్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేద్దాం. దీంట్లో కొన్ని పెయిడ్ ఉంటుంది, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఎక్కువ ఫ్రీ ఉంటాయి అనమాట. పెయిడ్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అడుగుతుంది అనమాట, కొన్ని క్రెడిట్స్ కావాలని. సో అది కాకుండా ఫ్రీ చేసుకోండి. నేను చెప్పినండి ఫ్రీ ఉంటాయి. కింద ఉంది కదా, దాని రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది చూడండి. సేమ్ మన మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ అవుద్ది అలాగనమాట. సో ఇది ఫ్రీ. మనం దీనికి ఎనీ క్రెడిట్స్ కానీ ఏం అవసరం లేదనమాట. అండ్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ కోసం చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, మనం ఏం పెట్టవసరం లేదు. అదే వేరే యూట్యూబ్లో డౌన్లోడ్ చేసినాం అనుకో, మనం కంపల్సరీ కింద దానికోసం కింద మ్యాటర్ రాయాల్సిందే, తప్పదు. రాయకపోతే కాపీ స్ట్రైక్ పడుతుంది. సో ఇంతే, ఇలా నో కాపీరైట్. ఇలా కాకుండా ఇవన్నీ మేము చేయలేము,
మాకు వెంటనే డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వాలి అనుకుంటే ఒక 17 నో కాపీరైట్ మ్యూజిక్స్ అన్నీ సెర్చ్ చేసి నేను ఒక ఫోల్డర్ పెట్టి లింక్ ఇస్తాను కింద, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. జిప్ ఫైల్ తీసుకుని దాన్ని అన్జిప్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. లేదా విడివిడిగా కావాలన్నా సరే విడివిడిగా లింక్స్ పెడతాను, ఆ లింక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.